జిల్లా ఉపాధ్యాయ భవన్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ నూతన కార్యవర్గ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు రాము నాయక్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీల వ్యవస్థాపక అధ్యక్షుడు జె ఓబుల్రాజు, రాష్ట్ర అధ్యక్షులు నరేష్ కొడవన్ల వారిని నియమిస్తూ మహిళా అధ్యక్షురాలు అత్తర్ గౌసియా, ఉపాధ్యక్షురాలు మినుగుల లలిత, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సభావత్ గోవింద నాయక్, ట్రెజరర్ వెంకట్ నాగాచారి, అంజీ, రాము, సాకే ప్రశాంత్, ఈ కార్యక్రమానికి మాల మహానాడు అధ్యక్షుడు బి కిషోర్ మరియు బేడ బుడగ జంగాల అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కమిటీని నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షులు ఈ జేఏసీ పెట్టిన ముఖ్య ఉద్దేశం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, అణగారిన వర్గాల కోసం, పీడిత వర్గాల కోసం పోరాటమే మా లక్ష్యంగా, పోరాడి ప్రజల్ని గెలిపేయడమే మా లక్ష్యంగా, పోరాటం కోసం, ప్రజాసేవ కోసం మేము ముందుండి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలపై పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అనంతపురం జిల్లా అనంతపురంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జేఏసీ నూతన కమిటీ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జేఏసీ స్థాపించడానికి ముఖ్య కారణం, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను కాలదొక్కుతున్నారో, హక్కుల సాధనకై, హక్కుల పోరాటానికై, హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జేఏసీ పెట్టడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను సాధించుకొని రాబోయే దినాల్లో ఎస్సీ ఎస్టీలకి రాజ్యాధికారం చేయించుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జేఏసీ స్థాపించడం జరిగింది. ఇంతటితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దృష్టికి, జేఏసీ దృష్టికి ఏ సమస్య వచ్చినా ఆర్నిశలు ప్రజా సమస్యలకై, ప్రజల కొరకై మేము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జేఏసీ అనే కంకణాన్ని చేతి కట్టుకున్నాం కాబట్టి ప్రజా సమస్యల కోసం ఆర్నిశలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జేఏసీ తప్పకుండా పోరాడుతుందని చెప్పేసి మీడియా పాత్రికేయుల ద్వారా ఈ సమాజానికి, సొసైటీకి తెలియజేయడమైంది. జై భీమ్, జై భారత్. వచ్చినాము. మహిళా అధ్యక్షురాలు, నా పేరు గౌసియా అతారు. నేను పార్టీలో ఎందుకు చేరినానంటే, ఎక్కువ మాకు ఎక్కడ పోయినా ఏది జరగడం లేదు, ఎక్కడ పోయినా డబ్బుతో ఇది చేస్తున్నారు. అందుకు మేము అన్న వాళ్ళు పార్టీ పెట్టినారు, అందుకోసం మేము దీంట్లో వచ్చినాము. మాకేం లేదు, పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, పింఛన్లు రాక చాలా మంది అవసరపడుతున్నారు. ఇదే కాదు, ఏదైనా మహిళల కోసం ఎక్కడ పోయినా కానీ మాకు ఏది జరగడం లేదు. అందుకు అలాంటప్పుడు ఓబుల్రాజు అన్న నరేష్ అన్న ఇది జేఏసీ పార్టీ పెట్టారు, అందుకోసం మేము దీంట్లో వచ్చాము. మేము కానీ ఆడవాళ్ళ కోసము ఎక్కడ వరకైనా పోరాడతాము. అన్న వాళ్ళ సహాయం మాకు ఉంటుంది, మేము అన్న వాళ్ళతో ఉంటాము. మేము ఏమనుకుంటున్నామంటే, ఎక్కడ మేము బయటికి రాక, బయట తిరగక మాకు వెనక పడిపోయినాము. మాకు అలా కాదు, ఇప్పుడు మేము ఏమనుకుంటాం, ఏదైనా సాధించాలి. న్యాయం కోసం ఎక్కడి వరకైనా పోరాడతాము, ఎక్కడికైనా వెళ్తాము. అన్యాయం ఎక్కడైనా జరుగుతుందన్నా కానీ మేము పోయి అక్కడ ఇది చేస్తాము. మహిళల తరఫున ఎంతవరకైనా పోరాడతాం, మహిళల తరఫున ఎక్కడికైనా పోతామన్నా. మా పేరు గౌసియా అతార్, రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఎటువంటి సమస్యలు ఉన్నా గానీ వచ్చి జేఏసీ పార్టీ వాళ్ళ తరఫు నుంచి సాయం చేస్తాను. జేఏసీ ముందు ఉంటాం కాబట్టి ఎస్సీ ఎస్టీలకి ఆటకైనా కానీ మేము కూడా సిద్ధమే అని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడానికి కారణంగా ఎస్సీ ఎస్టీల బీసీ మైనార్టీ జేఏసీగా ఏ సమస్య, ప్రజా సమస్యలపై పోరాటానికి ఎక్కడికైనా ఎంత దూరమైనా వస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతి ఏ సమస్యలు ఉన్నా కూడా కాలేజీలు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, స్టేషన్లు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఏ వర్క్ ఉన్నా కూడా మాకు తెలియజేసి చెప్తే ఎక్కడికైనా కూడా వచ్చి ప్రజల సమస్యలు చేయడానికి ఎక్కడి వరకైనా వస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్. నా పేరు సభావత్ గోవింద నాయక్, ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేఏసీ. మిత్రులకు జై భీమ్. నా పేరు భక్తుల కిషోర్ కుమార్, మాల మహానాడు జిల్లా ప్రెసిడెంట్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల
జేఏసీ సంఘాలు ఈ రోజు స్థాపించడం జరిగింది. కాకపోతే ఈ రోజు ముఖ్య మీటింగ్ ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతను అణగదొక్కడానికి రాజకీయంగా కుట్రపడుతున్నారు. కాబట్టి ఇదేది అణగదొక్కకుండా మేము ముందుకు పోతామని తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్.